వెల్కమ్ టు న్యూస్ 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్, మాజీ ఎంపీ నందిగాం సురేష్ అరెస్ట్, పరారీలో దేవినేని అవినాష్, పరారీలో మాజీ మంత్రి జోగి రమేష్. అవును, వీళ్ళందరూ పరారీలో దేనికున్నారు, ఏ కేసులో అంటే ఆల్రెడీ హిస్టరీ చూసాం. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి కేసులో దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, నందిగాం సురేష్ వీళ్ల పాత్రలో ఒక ఎత్తు అయితే, చంద్రబాబు నాయుడు ఇంటి మీద నిరసన తెలియజేయడానికి కత్తులు కర్రలు కటార్లన్నీ వేసుకెళ్లి వందలాది మందితోటి నిరసన పేరుతో విధ్వంసం సృష్టించబోయినటువంటి జోగి రమేష్ మీద ఇంకొక కేసు. ఈ రెండిటికి కామన్గా ఉన్నటువంటి స్టోరీ లైన్ ఏంటో తెలుసా? కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం. సకల శాఖా మంత్రిగా పేరొందినటువంటి, క్యాబినెట్ ర్యాంక్ హోల్డర్గా ఉన్నటువంటి ఆనాటి సలహాదారు షాడో సీఎం సజ్జల రామకృష్ణారెడ్డి. ఎస్, మొత్తం వీటన్నిటిలో కూడా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా సజ్జలదే అనేది బయటపడిపోయింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి కానీ, లేళ్ల అప్పిరెడ్డికి కానీ, దేవినేని అవినాష్కి కానీ, నందిగం సురేష్కి కానీ, జోగి రమేష్కి కానీ ఎవ్వరికీ కూడా ఇలా ఫలానా కార్యాలయం మీదకి వెళ్ళి దాడి చేయాలి, వాళ్ళ తల్ల పగలగొట్టాలి, లేదు చంద్రబాబు మీదకే డైరెక్ట్గా దాడికి వెళ్ళాలి, ఇది చేయాల్సిందే అనేటువంటి ఊహ కూడా లేదు. ఇది నేనే సర్టిఫికెట్ ఇవ్వట్లేదండి, వాస్తవాలు తెలుసుకున్న తర్వాత చెప్తున్నటువంటి అంశం. ఎందుకు అనంటే, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆయన ఒకానొక సందర్భంలో బోసడీకే అనేటువంటి ఒక పదాన్ని వాడారు. సరే, దానికి ఇండో పర్షియన్, ఇండో లాంగ్వేజ్ వీటిలో ఉన్నది ఏంటంటే, ఒరే వెర్రి నాన్న అనేదో పదం అర్థం ఉందిట. ఇది మాజీ వైఎస్ఆర్సీపీ నరసాపురం ఎంపీ, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఉండి ఎమ్మెల్యే అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు చెప్పారు, ఆధారాలు కూడా చూపించారు. ఒరే వెర్రి నాన్న అని ఏదో ఉందిట, దానికి ఏదో సరదాగా మాట్లాడిన ఒక పిచ్చాడా అంటాం కదా, అలాగా బోసడీకే అనేదానికి అది అర్థంట మనకైతే తెలియదు, మన పరిభాష కూడా కాదు. సరే, మొత్తానికి పట్టాభి గారు ఆ పదం వాడారు. ఎవరిని ఉద్దేశించి వాడారు? పైకి అందరికీ కనిపించేటువంటి పేరు మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన తీసుకునేటువంటి పిచ్చి నిర్ణయాలు, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే తుగ్లక్ నిర్ణయాలు, వాటి గురించి ఈయన మాట్లాడుతూ ఇది చెప్పారు తప్పితే ఇంకోటి లేదు అని అందరూ అనేసుకున్నారు. అఫ్కోర్స్ నేను కూడా అలాగే అనుకున్నాను ముందు. బట్ తర్వాత అనాలిసిస్లోకి వెళ్ళి ఏం జరిగింది అని ఆలోచిస్తే, ఆయన తిట్టింది జగన్మోహన్ రెడ్డిని కాదు, ఆయన తిట్టింది సజ్జల రామకృష్ణారెడ్డిని. సరే, అది తిట్టో, ఆ వెరినాన్న అండమో, ఇంకోటో, అయ్యనపాత్ర గారి లాంగ్వేజ్లో కూడా ఉంటుంది కదా, అలాగా అన్నదైతే సజ్జల రామకృష్ణారెడ్డిని. ఇక్కడ సజ్జలకి ఈగో హట్ అయింది. ఈగో హట్ అయ్యి, నన్ను పట్టాభి ఇంత మాట అంటాడా, బోసడీకే నన్ను తిడతాడా అని చెప్పి ఆయన్ని తిట్టాడు అని బయట తెలుసుకోకూడదు కదా ఎవరికి. సో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి, జగన్ గారు ముఖ్యమంత్రిని కూడా చూడకుండా మిమ్మల్ని బోసడీకే అని తిట్టేశాడు అని చెప్పి, అవునా అంత మాట అన్నాడా, ఇలా అనేసాడా అని జగన్మోహన్ రెడ్డి కూడా పాపం సజ్జల ట్రాప్లో పడ్డాడు. లేదంటే పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసు అమరవీరులకి నివాళులర్పించేటువంటి సభలో వారి కుటుంబ సభ్యులు, పిల్లలు అందరూ ఉన్న దగ్గరికి వెళ్ళి అనకూడని పదాన్ని వాడాడు. అంటే ఇగో ఇది అర్థం అని చెప్పుకున్నాడు ఆయనంతటా ఆయనే. పట్టాభి ఆ మాట ఆయన ఉద్దేశించనలా, సజ్జల్నే అన్నాడు. దానికి అర్థం జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కాబట్టి అదే అని వాళ్ళు అనుకుంటే మనం ఏం చేయలేము అనుకుంటుంది, వేరే విషయం. అక్కడికి అయ్యింది. అయిన తర్వాత ఇంకెవరిని ఇలా ఒక్కళ్ళ మీద అయితే కుదరదు. జగన్మోహన్ రెడ్డిని ముందు పెట్టి ఆయన్నే అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తే, ఆయన అభిమానులకి ఆయన చెప్పుకున్నట్టుగా బీపీ వచ్చేస్తుంది. బీపీ కంట్రోల్ లేకపోతే ఏం చేస్తారనేది సైకిల్ తెలిసిందే కదా. గంజాయి మత్తులో ఉండేటువంటి వాళ్ళు, గంజాయి రాష్ట్ర పంట కింద వెలిగింది కదా మరి అప్పుడు ఆయన ఆధ్వర్యంలోనే. సో మొత్తం ఇటు దేవినేని అవినాష్ని రెచ్చగొట్టాడు, లేళ్ల అప్పిరెడ్డిని రెచ్చగొట్టాడు, నందిగం సురేష్ని రెచ్చగొట్టాడు, జోగి రమేష్ని రెచ్చగొట్టాడు. అయితే ఇక్కడ జోగి రమేష్కి పెట్టిన ఆశ ఏంటంటే, జోగి నువ్వు నేను రాసుకుంటే బూడి తప్ప ఏం రాలదు, అందుకని నేను రాసేది నేను రాస్తాను, నువ్వు వెళ్ళి రాయాల్సింది నువ్వు రాయి, నువ్వు చంద్రబాబు కొంప మీద పడవయ్యా అని చెప్పాడు. ఆ చెప్పేసరికి ఇంకేముంది, నాకు మంత్రి పదవి వచ్చేస్తుంది, సజ్జలు చెప్పాడు కాబట్టి ఇంకా తిరుగులేదు అని చెప్పి అమాయకంగా మొత్తం అందరినీ వేసుకుని వెళ్ళిపోయాడు. తీరా చూస్తే ఇప్పుడు పరారీలో, అజ్ఞాతంలో ఉన్నాడు. ఇక్కడ మొత్తం అంతా సజ్జల సేఫ్, కంప్లీట్. పైకి సలహాలు ఇవ్వడం మాత్రమే పని అనుకున్నాడు కానీ వెనకాల ఇన్ని చిచ్చులు పెడతాడని చెప్పి వైసీపీ వాళ్ళు కూడా అనుకోలేదు. అందుకే వాళ్ళ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి వర్రా రవీందర్ రెడ్డి మొన్నటి వరకు గళాన్ని వినిపించాడు. ఓడిపోయినప్పటికీ కూడా మా పార్టీలో ఈ మంచి పనులు మేము చేసామని చెప్తూ, మా పార్టీ ఓడిపోవడానికి కారణం ఇలాంటి సజ్జల విజయసాయిరెడ్డిని చెప్పేసరికి అది కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళిపోయి, ఇగో వర్రా ఇలా మాట్లాడుతున్నాడు, ఏమనుకుంటున్నావు నువ్వు, తీస్తావా తీసేవా అని చెప్పి వర్రా రవీందర్ రెడ్డిని గెంటేశారు. ఆయన పార్టీ సిద్ధాంతాన్ని బయట పెట్టడు, ఆయన పార్టీ లైన్ గురించి మాట్లాడు, ఆయన మాట్లాడేది పార్టీ లైన్ కాదు అని మీరు స్పష్టంగా అర్థం చేసుకోండి అని చెప్పి లెటర్ ఇచ్చేశారు.
సో ఈ విధంగా తన దాకా వస్తే తన మీదకు వచ్చిన దాన్ని హ్యాపీగా డైవర్ట్ చేసేసి మిగతా వాళ్ళని బలిపశువులు చేసేసి చక్కటి సినిమా బిగ్ స్క్రీన్లో వైఎస్ఆర్సీపీ నేతలు అందరికీ చూపించాడు. రేపు పొద్దున జైలుకి వెళ్ళే వాళ్ళందరూ వాళ్ళు వ్యక్తిగతంగా చేసిన తప్పులతోటి వెళ్తున్నారనుకుంటే ప్రజల పొరపాటు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పొరపాటు. అదంతా కూడా పూర్తి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం బై సజ్జల రామకృష్ణారెడ్డి కింద పిల్ల సజ్జల. సో ఇక మీ భవితవ్యం మీ చేతుల్లోనే ఉంది. అప్రూవర్గా మారతారో ఇంకేం చేసుకుంటారో మీ ఇష్టం అని చెప్పి ప్రజల అభిప్రాయం. ఏమంటారు ప్రేక్షకులు? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి.